విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నా వల్ల మీరు మరింత అల్లరిపాలు కావడం నాకు అసలు ఎట్టం లేదు. లేదు లక్ష్మి, మనం ఏమైనా మిగతా వాళ్ళలా సిగ్గు ఎగ్గు లేకుండా తిరిగామా? లేదే. సినిమాలకి షికార్లకి వెళ్ళామా? లేదే. అసలు అట్ట తిరిగితేనే అసుమంటోళ్ళకి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి వచ్చేది. ఇంత గుండె ధైర్యం కలిగిందనేవి ఎందుకు మరి ఏడుస్తున్నావు? నువ్వు ఏడవడం చూసి నా మనసంతా దేవినట్టేం తెలుసా? ఏడుపులోనే పుట్టి ఏడుపులోనే పెరిగి ఏడుపులోనే పోయేవాళ్ళం. మాకిట్ట అంటే మామూలే బాబు. నా బాధల్లా మీ గురించే. నా కారణంగా మిమ్మల్ని నలుగురు సవగ్గా అనుకుంటారేమోనని నా భయం. మదన్, సారీ మదన్, నీలాంటి మంచి స్టూడెంట్ గురించి, లక్ష్మి లాంటి నిక్కచ్చైన అమ్మాయి గురించి ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. అసలు ఇందులో రోజీ ఇంట్రెస్ట్ ఏమిటో ఓ పట్టాన్ని తెలియడం లేదు. రోజీ ఇంట్రెస్ట్? ఎస్, నువ్వు లక్ష్మిని లవ్ చేస్తున్నావని కాలేజీలో అందరికీ తెలుసు. అయినా ఎవరి పాటికి వాళ్ళు అసలు ఆ విషయమే పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కరూ లవ్లో పడ్డం సహజం. ఇంకెవరికి తెలియాలని తను ఇలా గోడల మీద రాయించిందో నాకు అర్థం కావటం లేదు. ఈ సంగతి మీకెట్టా తెలుసు బాబు? ఎలా తెలిసేదే ఉంది లక్ష్మి. తను అందరికన్నా ముందు కాలేజీకి రావడం, ఎవరినో తన వెంట తీసుకొచ్చి వాచ్మెన్ని బెదిరించి గేటు తెరిపించడం, తలా ఓ దిక్కున మనుషుల్ని పంపించి గోడల నిండా రాయించడం నా కళ్ళారా చూశాను. జోషి, నేనెప్పుడూ ఏ విషయంలోనూ నీ హెల్ప్ అడగలేదు. నాకు చిన్న సాయం చేయగలవా? వాట్ మదన్, డబ్బేమైనా కావాలా? చెప్పు. వందలకు వందలు, వేలకు వేలు ఇప్పటికిప్పుడు తెచ్చిస్తాను. చెప్పు, కమాన్. అవేవి అక్కర్లేదు. నేను రమ్మన్న చోటుకొచ్చా. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ చెప్పాలి. సారీ మదన్. ఏ? మా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ సక్రమంగా ఉండాలంటే నేను ఆ పని చేయకూడదు. వాళ్ళు మేము ఏళ్ల తరబడి స్నేహితులం. ఇప్పుడు ఆ స్నేహం పాడైపోతుంది. ఇప్పుడు ఈ విషయాలు నాతో చెప్పావని తెలిస్తే పాడైపోదా? నాతో నీకేదో పెద్ద ఫ్రెండ్షిప్ ఉన్నట్టు ఇంత రిస్క్ తీసుకోవడం దేనికి? చూడు మదన్, లోగడ కొన్ని విషయాల్లో నువ్వు నాకు అడ్డుపడ్డావని నాకు కోపంగా ఉండేది, కసిగా కూడా ఉండేది. కానీ ఓ ఆడమనిషి కారణంగా నీ కెరీర్ పాడైపోతుంటే చూస్తూ ఉండలేకపోయాను.
నేను చేసిన తప్పైతే నన్ను క్షమించు. వస్తా లక్ష్మి. అసలే కాకుల్లోకం. కాకేదో కోకిలేదో గుర్తించి మసులుకోవడం ప్రస్తుతం నువ్వు మదన్ చేయాల్సిన పని. వస్తాను. నేడే చూడండి మదన్ లక్ష్మిల రాసలీలలో. ఓరివీళ్ళ దుంపదగా కనిపించిన చోటల్లో వదలకుండా రాసినట్టున్నారా వెధవలో. పని మనిషి లక్ష్మి ప్రవరాక్యుడు మదన్ల ప్రేమ కావ్యం. చిచి, ఎంతగా తెగించారు వెధవలో. ఈ బాబాయ్ గారు ఒకడు అవసరం లేనప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాడు, అవసరమైనప్పుడు కనిపించావుడుగా. ఛీ! ఎవరయ్యా కాలేజీ గోడలంటే ఈ పనికి మాలిన రాతలు రాసింది? ఏమో సార్, వెధవలు కనిపిస్తే ఒక్కొక్కరిని నరికి పారేద్దాం అన్నంత కసిగా ఉంది సార్. రాస్కల్ రాస్కల్ సార్. అదని ఎక్కడా? నేను వాడి కోసమే చూస్తాను సార్. వాడికి విషయం తెలిస్తే. అంత మంచి స్టూడెంటే ఉండి ఇలాంటి బుద్ధి లేని పనులేమిటి? మీరు కూడా మదన్ని అనుమానిస్తున్నారా సార్? నేను అనుమానించడం కాదు, కాలేజీ మొత్తం కోడైకి వస్తుంది. అమాయకంగా కనిపించే లక్ష్మిని వెంటబడి వేధించేవాట, ఎక్కడ పడితే అక్కడికి రమ్మని సతాయించేవాట. ఇది కాలేజీ అనుకున్నాడా లేక? ఎవరు చెప్పారు సార్ మీకు ఇవన్నీను? అతని వ్యవహారాన్ని చూసిన వాళ్ళు. సార్ ఇవన్నీ నమ్మకండి సార్, అబద్ధాలు సార్. నిప్పు లేదే పొగరాదుగా. నిప్పు లాంటి లక్ష్మి మీద మదన్ మీద ఇలాంటి అభాండాలు వేసిన వాళ్ళ నోళ్లు పడిపోతాయి సార్. ఫ్రెండ్ కదా అని అతను వెనకేసుకురాకు. అతను అలా డట్టీగా బిహేవ్ చేస్తుంటే కనీసం నీలాంటి ఫ్రెండ్స్ అయినా కంట్రోల్ చేయాల్సింది. అది మీ వల్ల కాకపోతే నా నోటీసు తీసుకురావాల్సింది. సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. లక్ష్మి అంటే మదన్కి ఇష్టం అన్నమాట నిజమే గానీ అసలు అతను ఆమెతో మాట్లాడింది లేదు, వాళ్ళు పెద్దగా ఒకళ్ళకొకళ్ళు తారసపడింది లేదు. డోంట్ టాక్ రబీష్. ఒకవైపు అతనికి ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉందంటావు, మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు కలవలేదంటావు. ఆ అమ్మాయి బంధువులు ఎవరికో బాగలేకపోతే కాలేజీలో డబ్బులు కూడా వసూలు చేశాట. అవును సార్. మరి ఒకళ్ళనొకళ్ళు కలవలేదని ముఖాయిస్తావేంటి? దిస్ ఇస్ టూ మచ్. నేను దలుచుకుంటే ఇప్పటికిప్పుడు ఆన్ ది స్పాట్ అతను సస్పెండ్ చేయొచ్చు. కానీ అతనంటే నాకున్న మంచి ఇంప్రెషన్ కారణంగా ఆ పని చేయడం లేదు. అతను ఎక్కడున్నాడో వెతికి వెంటనే నన్ను కలవమని చెప్పు, లేకపోతే నిన్ను సస్పెండ్ చేస్తాను. అలాగే సార్. రోజీ, రోజీ, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏ ఇన్నాళ్ళకి తెలిసిన ఈ రోజు విలువేమిటో? నీతో పర్సనల్గా మాట్లాడాలి అంటున్నాను. బహుశా నీ బండారం అంత బయటపడిందని టారెత్తిపోయి ఉంటావు. కాలేజ్ నుంచి డిస్మిస్ చేస్తానని ప్రిన్సిపాల్ బెదిరించుంటాడు. కాళ్ల బేరానికి వచ్చావు, అవునా? నీకు నా మీద కక్ష ఉంటే అదేదో నా ఒక్కడి మీద చూపించుంటే బాగుండేది. అనవసరంగా లక్ష్మిని కూడా బజార్కి ఇచ్చావు. నేను ఏడ్చడం కాదు మిస్టర్ మదన్, మీరే బరితెగించి బజార్న పడ్డారు. ఫూలిష్గా మాట్లాడుకో రోజీ. నువ్వెంత తలపగురుగా బిహేవ్ చేస్తున్నా నీలో కొద్దిపాటి సంస్కారమైనా మిగిలింటుందనుకున్నాను. అది కూడా లేదని రుజువు చేసుకున్నావు. చెప్పు, ఎందుకు ఇలా చేసావు? చేసిందంతా నువ్వు చేసి పైగా ఎందుకు ఇలా చేసావని నన్ను అడుగుతావే? వాచ్మెన్కి లంచం ఇచ్చింది నేనా? మనుషుల్ని అపాయింట్ చేసి అడ్డమైన రాతలని రాయించింది నేనా? వాటికి నాకు సంబంధం ఏమిటి? ఇది చేయించిందంతా నువ్వేనని నాకు తెలుసు. మదన్, డోంట్ టాక్ నాన్సెన్స్. ఇవన్నీ నేనెందుకు చేయిస్తాను? నీ పంతాన్ని నెగ్గించుకోవడం కోసం, లక్ష్మి పరువును బజారుకి ఈడ్చడం కోసం, నిన్ను కాదని లక్ష్మిని ప్రేమిస్తున్నానన్న కోపాన్ని చల్లార్చుకోవడం కోసం. నో, యు ఆర్ మిస్టేకెన్ మదన్. బుకాయించాలని చూడకు రోజీ. నన్ను కాదని నువ్వు ఆ పనిదాని వెంట పడ్డావు. నాకు బాధ కలిగించిన మాట నిజం. కానీ ఎప్పటికైనా నిజానిజాలు తెలుస్తాయని, నువ్వు నా ప్రేమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తావని ఆస్తా ఉన్నాను. అది జరగని పని. జరగవు అనుకున్న పనులు జరిపించుకోవడం ఈ రోజు స్పెషాలిటీ. ఒక ఫ్రెండ్గా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వచ్చి నీ తప్పు నువ్వు ఒప్పుకో. తప్పు చేస్తేనే ఒప్పుకుందాన్ని, చెయ్యని తప్పును ఎందుకు ఒప్పుకుంటాను? చేయని తప్పును కాదు, చేసిన తప్పును ఒప్పుకోమంటున్నాను. ఆ రాతలికి నాకు ఎలాంటి సంబంధం లేదు లేదు లేదు. సరే చూడు రోజీ, గోడ మీద నువ్వు రాయించిన పిచ్చి రాతలు మా తలరాతల్ని ఏ రకంగానూ మార్చలేని మాత్రం గుర్తుంచుకో. మదన్, మదన్, బిలీవ్ మీ, నా మాట నమ్ము. నేనే తప్పు చేయలేదు, ప్లీజ్.
లేగమ్మా నీకిట్టమని బ్రహ్మాండమైన మిఠాయి తెచ్చాను. నాకు మిఠాయిలు వద్దు గిటాయిలు వద్దు. ఇదంటే నీకిట్టమే గదే, భలే తియ్యిగా ఉందని ఇట్టంగా తినేదాను కాదు. నువ్వెంత తీపి పెట్టా దాన్ని అరాయించుకునే సత్తువు నాకుండొద్దు. ఏమైందే లక్ష్మి? గుండెల నిండా సేదు పెరిగిపోయిందే. ఎంత తీపి తిన్నా అదే సేదే అవుద్ది. ఏమైందే తల్లి? కాలేజీ నుంచి వచ్చాక నువ్వుగా లేవు. ఎట్టా ఉంటానే? దేవుళ్ళంటి మదన బాబుకి నాకు ఆ, నీకు పోయి ఆ గోడల మీద రాతలు చదువుకో. గోడ మీద రాతలేందే? ఎవరోనే గిట్టనెదవులు మా ఇద్దరి గురించి చెడ్డ రాతలు రాశారు. ఎక్కడ? కాలేజీలోనా? ఉమ్, వాళ్ళ చదివేదో వాళ్ళు చూసుకోక నీ గురించి గోడల మీద రాయాల్సిన పనేటంట. ఆ రాసినోడు చేతులు ఇరిగిపోను. ఆళ్ళ చేతులు ఎట్ట ఇరిగిపోతాయే? అది చూసినోళ్ళ గుండెలు పగిలిపోతాయి గాని. నీకు మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, ఆ బాబు కాసంత దూరంగా ఉండు, లేకపోతే ఈయనకూడని మాట తినాల్సి వస్తుంది అని. అనుకున్నంత అయింది. అసలు అలా మాట్లాడుకునే మాటలెంటా ఉంటే, అవునయ్యా అవును మేమిద్దరం ప్రేమించుకున్నామని గట్టిగరిసి చెప్పాలనుకున్నా. అరిసి చెప్పాల్సింది నువ్వుగాదే, ఆ బాబు. అబ్బా అవునే, ఆ పిల్లంటే నాకిట్టం. ఆ పిల్ల మీద మనసు పడ్డాను. ఆ పిల్లను మను వాడతాను. ఊరంతా గోడల మీద మీ ఇట్టం వచ్చినట్టు రాసుకోండి అని చెప్పాల్సింది ఆ బాబే. ఈ పాటికి ఇక్కడికొచ్చి ఏడబాకే లక్ష్మి ఊరుకొని చెప్పాల్సింది ఆ బాబే. ఏడే? అబ్బా నువ్వు ఆ బాబుని తప్పు పడుతున్నావంటే తప్పు పట్టేటప్పుడు ఎవరన్నది ఆలోచించక్కర్లేదే. నేను సావు బతుకులో ఉన్నప్పుడు ఆ బాబు నన్ను కాపాడితే కాపాడుండొచ్చుగాక. నీ విషయంలో మాత్రం చెయ్యాల్సింది అతను సరిగ్గా చెయ్యలేదే. ఊరుకోయే లక్ష్మి, ఊరుకో. మనకెవరున్నా లేకపోయినా నాకు నువ్వు, నీకు నేను ఉన్నావు. బాధపడకమ్మా, ఎట్టా జరగాల్సి ఉంటే అట్టా జరుగుద్ది. బాధపడకు, ధైర్యంగా ఉండు. ఏమిటండి మీరనేది? అవును పార్వతి, ఇన్ని రోజులు కాగితపు మాటలకే పరిమితమైన మన మదన్ గోడల మీద రాతల వరకు ఎదిగాడు. అసలు ఈ గోడల మీద రాతలేమిటి? అందులో మనవాడి పేరుండటం ఏమిటి? నాకంతా అయోమయంగా ఉందండి. అమ్మా, అన్నయ్య గురించి కాలేజ్లో ఎవరో అసభ్యంగా రాశారట. ఇందాక మా ఫ్రెండ్ చెప్పింది. మీరు చూసారా? చూసిన వాళ్ళు చెప్పారు, కాలేజీలో పనిచేసే లక్ష్మి అనే అమ్మాయి మనవాడు ప్రేమలో పడ్డారట. సిగ్గు లేకుండా చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారట. రాసలీలలు. చీచి, మీరేదో పొరపాటుగా వినుంటారండి. విన్నది ఒకళ్ళ దగ్గర నుంచి అయితే ఫోన్లో ఏదో పొరపాటు జరుగుండొచ్చు అని అనుకోవచ్చు. ఒకరికి 10 మంది చెప్పారు. అందరూ పొరపాటుగానే చెప్పారంటావా? అన్నిసార్లు పొరపాటుగానే విన్నానంటావా? ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి. ఎందుకు? జరిగిన అవమానం సరిపోకనా? అన్నయ్య అటువంటి వాటికి అసలు ఛాన్స్ ఇవ్వడు నాన్న. అలాంటిది తన పేరెందుకు రాస్తారు? ఇదే మాట నేను బయటికెళ్ళి అడిగాను. అవునండి రాశారండి, అదే మాకు అర్థం కావటం లేదు అని వాడి ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. అబ్బాయిస్తాడుగా, వాణ్ణి అడిగి రా బాబు. మీ నాన్నేదో చెప్తున్నారు. ఆ గొడవేమిట్రా? గొడవ గొడవేంటమ్మా? గోడల మీద రాతల గొడవ. ఆ, అది అది మీకెలా తెలిసింది? ఎలా తెలిసిందనేది పక్కన పెడితే నిజమా అబద్ధమా అనేది ముందు తెలియాలి. గోడ మీద రాతలనేవి కాలేజీలో కనిపించడం వరకు నిజం, కానీ ఆ రాతల్లో రాసిన మ్యాటరే అబద్ధం. అవునన్నా? పేర్లు కరెక్టేనంటావా? నాన్న, కాలేజీ క్యాంపస్ ఎలా ఉంటుందో, క్యాంపస్ కల్చర్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదుగా. మా కాలేజ్లో అయితే మరీ దారుణం. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. ఆఖరికి బ్లాక్ బోర్డ్స్ మీద కూడా. ఆ మధ్య ఒక అమ్మాయి ఓ మంచి పాట పాడిందని, ఆ పాట చాలా బాగుందని, దాన్ని ఆధారం చేసుకుని మా మ్యాగజైన్కు ఆర్టికల్ రాశానని చెప్పానే. మ్, ఆ అమ్మాయి స్టూడెంట్ అనుకున్నాం, కానీ తీరా చూస్తే పని మనిషిని తెలిసింది. 1-2 సార్లు ఆమె కనిపించినప్పుడు మీ పాట చాలా బాగుందండి అని చెప్పాను, అంతే. అంత మాత్రానికి గోడల మీదకి ఎక్కుతాయి ఆ పేర్లు? గోడ మీద రాతల్లోకి ఎక్కడానికి పెద్దగా రీజన్ అక్కర్లేదు నాన్న. బాబు మదన్, మొదటి నుంచి నువ్వంటే ఏమిటో తెలుసు, నీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు.
మేము నీ మీద కోటి ఆశలు పెట్టుకు బతుకుతున్నామని నీకు తెలుసు. వాటికి వ్యతిరేకంగా ఏం జరిగినా ఏం విన్నా తట్టుకునే పరిస్థితిలో మేము లేవని నువ్వు తెలుసుకుంటే మంచిది. అవన్నీ కొత్తగా చెప్పాలా ఏంటండి? మీరు అనవసరంగా భయపడి మమ్మల్ని కంగారు పెట్టారు. బాబు, నువ్వు త్వరగా స్నానం చేస్తే నేను టిఫిన్ పెడతాను. అలాగేనమ్మా. బాబు మదన్, మన ఇంట్లో మళ్ళీ ఈ చర్చ రాదుగా? చర్చ కాదు నాన్న, అసలు ఈ విషయమే ఇంటిదాకా రాకూడదని కోరుకున్నాను, కానీ వచ్చింది. మరోసారి మనం ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం రాదు. ఎవరు బాబు? ఎవరు కావాలా? లక్ష్మి, లక్ష్యం అంటే శ్రీలక్ష్మా, మాలక్ష్మా, వెంకటలక్ష్మా? మా కాలేజీలో పనిచేస్తుందే ఆ లక్ష్మి. అయితే అది మా లక్ష్మే. ఏమిటి? అదే బాబు, లక్ష్మి మా అమ్మాయే. ఐ సీ. లక్ష్యంతో మీకేం పని? చాలా పెద్ద పనే ఉందవ్వా. నాకు తెలియక అడుగుతాను, మీ కాలేజీ వాళ్ళకి ఏం పోయే కాలం? మా లక్ష్యం పేరు గోడల మీద గొట్టాల మీద నానా గీతలు గీశారంట, వాళ్ళ చేతులు పడిపోను. ఆ విషయమే లక్ష్మితో, అదే లక్ష్మి వాళ్ళ పెద్దలతో, అదేనవ్వా నీలాంటి పెద్దలతో మాట్లాడదామని వచ్చాను. అట్టాగా బాబు? ఆ లక్ష్మి చాలా మంచిదవ్వా. తనేమిటో తన పనేమిటో తప్ప ఒకళ్ళ జోలికి పోయే మనిషి కాదు. అవును నాయనా. ఒకళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడదు. అవును నాయనా. లక్ష్మిని మేమందరం సిస్టర్ లాగా చూస్తాం, అదే అక్కలాగా చూస్తాం. చూడబోతే నువ్వు చాలా మంచోళ్ళగా అవుపిస్తున్నావు బాబు. మంచి మనసు కన్నా మనిషికి కావాల్సిందే ఉందవ్వా. అసలు విషయం ఏంటంటే మదన్ అనే అతను లక్ష్మి మీద ముచ్చటపడ్డాడు. లక్ష్మి కూడా మదన్ అంటే ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు చాటుమాటుగా కలిసిమెలిసి తిరగడం మేం చాలాసార్లు చూసాం. కానీ చూడనట్టుగానే ఉండిపోయాం. ఎందుకంటే ఇటు చూస్తే లక్ష్మి చాలా మంచిది, అటు చూస్తే మదను మంచివాడే. కానీ మధ్యలో ఈ గోడ మీద రాతలున్నాయే, అది మాత్రం మంచి పని కాదు. ఆ రాతలు రాసినోడు తీసుకుపోయి గోతులో పెట్ట, ఆడి దినం చెయ్య. ఈ విషయంలోనే మా స్టూడెంట్స్ అందరం చాలా బాధపడుతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని మేమంతా ఓ నిర్ణయానికి వచ్చాం. మదన్కి లక్ష్మికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. బాబు, అవునవ్వా, ముఖ్యమైన వ్యక్తివి. నీ సలహా కూడా తీసుకున్నాకే ముందుకు వెళ్ళాలనుకున్నాం. అంతకంటే చల్లటి మాట ఇంకేటుంటది బాబు. కానీ మదన బాబు అప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఏ ఎందుకని? తన చదువు అవ్వాలంట, పెద్ద ఉద్యోగం రావాలంట. అన్నీ బాగానే ఉన్నాయవ్వా, కానీ ఈలోపు మనిషి మారిపోతే, మనసు మార్చుకుంటే అప్పుడేంటి గతి? అసలే పేదరికంలో ఉన్నారు, అతను ఏమని అడుగుతారు? ఎలా ఒప్పిస్తారు? ఈ మాటే అంటే లచ్చి వినిపించుకోవటం లేదు. దానికి అన్నదమ్ముండు అనుకుని ఈ మాట ఏదో దానికి నువ్వే చెప్పు బాబు. అమ్మా లక్ష్మి, లక్ష్మి ఏంటే ఓ పాలిట్ రాయే.